హాయ్ హలో ఎంజే లైఫ్కి స్వాగతం. యాక్చువల్గా మనం ఒక మిర్చి పాయింట్ దగ్గర రావడం జరిగింది చూడండి. ఇంతకుముందు కూడా మనం ఒక వీడియో తీయడం జరిగింది మిర్చి ముంతా మసాలా అని చెప్పేసి. దానికి ఆ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనకు మాస్టర్ పిలిచి ఈసారి వంకాయ బజ్జీ ఎలా చేస్తారో చూపించుకుంటూ మనకు ఒక వంకాయ బజ్జీ అయితే రెడీ చేసి ఇస్తాడంట. అంటే వంకాయ పెరుగు బజ్జీ అంటుండు. అది ఎలా ఉందనేది టేస్ట్ చేసి మీకు టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాను నేను. ఓకే, ఈ అడ్రస్ కూడా నేను లాస్ట్లో కానీ వీడియో మధ్యలో కానీ చెప్తాను. ఓకేనా? ఓకే, మనం డైరెక్ట్ ఇప్పుడు మాస్టర్ని కలుద్దాం. హలో, హాయ్ మాస్టర్. హాయ్ సార్. మీ పేరు? ఆకాష్. ఆకాష్ మాస్టర్. మీకు ఇవాళ వంకాయ పెరుగు ఇస్తాం సార్. బాగుంటుందా? బాగుంటుంది. యాక్చువల్గా చాలా మందికి వంకాయ అంటే ఇష్టం ఉండదు. లేదు, ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీరు తిన్నాక మీరు మళ్ళీ వస్తారు వంకాయ పెరుగు కోసం. అంత బాగుంటుంది ఇక్కడ, అంత ఫేమస్ మాట. ఓకే, మనకు ఇక్కడ వంకాయలు తీసుకోవడం జరిగింది. నార్మల్ వంకాయనే పొడుగున్నాయి, మార్కెట్లో దొరుకుతాయి మనకి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు దీనికి కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని కొద్దిగా ఇది కాకుండా కొద్దిగా హోల్ పెట్టుకోవాలా. అంటే ఆయిల్లో లోపల కూడా మంచిగా ఫ్రై కావాలా. లోపల ఫ్రై కానికి మీరు హోల్ పెడతాం లైట్గా. ఇట్లా హోల్ పెడతారంట. చూడండి మాస్టర్ ఎలా కట్ చేస్తున్నాడు వంకాయ. ఇప్పుడు బజ్జీ కూడా ఎలా తయారు చేస్తాడో మనం చూద్దాం. గిరాక్ బాగుంటుందా మాస్టర్? బాగుంటుంది సార్. ఏ టైంలో ఉంటుంది గిరాక్? ఈవినింగ్. ఇలా రెడీ చేసుకోవాలా. ఫస్ట్ వంకాయ తీసుకొని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా. ఓకే ఓకే, వంకాయలు అయితే ఆయిల్లో ఫ్రై చేస్తున్నట్టు చూడండి. ఎంతవరకు ఫ్రై కావాలి? ఒక 5 minutes లైట్గా ఫ్రై అవ్వాలి. పచ్చిగా ఉండకుండా ఫ్రై అవ్వాలి. ఓకే, ఈ విధంగా అయినా సరిపోతుంది. బాగు కలర్ బాగా వచ్చింది చూడండి. ఫ్రై చేసిన తర్వాత కలర్ ఎలా వచ్చింది మొత్తం. అసలు బ్రింజాల్ కలర్ అంటే ఇట్లుంటుంది చూడండి. ఓకే, దాంట్లో వేసుకున్నాడు మాస్టర్. ఇప్పుడు మాస్టర్ ఇక్కడ పిండి అయితే కలపడం జరుగుతుంది చూడండి. శనగపిండితో ఇలా కలపడం జరుగుతుంది చూడండి. ఓకే, అలా తీసుకొని నూనెలో వేయడం. అవునా? చూడండి, వంకాయ బజ్జీ అనేది ఫ్రై అవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఇట్లా ఓపెన్ ఉంటే బాగుంటుందా మాస్టర్? అది ఓపెన్ ఉంటే దాంట్లో కట్ చేసి మళ్ళీ మనం కరడు ఆనియన్ అవి పెడతాం. మసాలా లైట్గా బ్రౌన్ అయితే సరిపోతుంది. అయిపోయినా? ఫ్రై అయిపోయినా? ఫ్రై అయిపోయినా. ఇప్పుడు బయటికి అయితే మిర్చీలు మనకు తీసుకుని మాస్టర్ చూడండి. ఓకే, ఫ్రై చేసి పక్కకు అయితే పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు వంకాయ బజ్జీ ప్రాసెస్ అనేది మనకు మాస్టర్ చూపెడతాడు. ఓకే, వంకాయని కట్ చేయడం జరుగుతుంది చూడండి. ఇక్కడ ఓపెన్ చేస్తే ఎలా? ఓకే, అంటే ఇది ప్లేట్ ఎట్లా మాస్టర్? ప్లేట్ 50 rupees ఉంటుంది సార్. ఇది ఒకటే వంకాయ వస్తుంది. ఓకే మాస్టర్, దీంట్లో ఏమేమి వేస్తున్నారు ఇప్పుడు? చాట్ మసాలా వేస్తాము. ఓకే, లైట్గా చిల్లీ పౌడరు. ఓకే, ఇవి సీక్రెట్ మసాలా ఏమన్నా లేదంటే నార్మల్ మసాలా? ఇది గరం మసాలా. ఓకే, ఇది సాల్ట్ కొద్దిగా సరిపడే అంత. మళ్ళీ కొద్దిగా ఇది కారీ బూందీ వేసుకోవాలా. ఓకే, పల్లి వేయాలా. ఓకే, పల్లీల తర్వాత కొద్దిగా కళ్యామాకు వేయాలా. ఓకే, లైట్గా వేసుకోవాలా. కొద్దిగా ఆనియన్, కొత్తిమీర ప్లస్ క్యారెట్ దీనిలో మిక్స్ చేసి పెట్టుకుంటాం మనం ముందుగానే. అది వేసుకోవాలన్నట్టు. నెక్స్ట్ ఏం వేస్తారు ఇప్పుడు? పెరుగు వేస్తాం సార్. ఇప్పుడు కరడు వేసుకోవాలా మనము. కరడు లైట్గా ఎక్కువ ఉండాలి, దీనికి టేస్ట్ వస్తుంది. ఓకే, ఎక్కువ ఉంటేనే దీని పెరుగు తినని వాళ్ళని ఉంటే ఏం చేయాలి? వేయకుండా కూడా చేయొచ్చు, కానీ ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది అని. ఓకే, తర్వాత కొద్దిగా మసాలా చేస్తాం మనం. ఇట్లా దానిపైన వేసుకోవాలా, చాలా బాగుంటుంది అది. అవునా? ఏం మసాలా అంటారు దీన్ని? ఇది ముంతా మసాలా అంటారు, బజ్జీ మిక్చర్ కూడా అంటారు. ఓకే, ఏమేమి వేస్తున్నాయి ఇప్పుడు? దీనిలో పల్లి, కారీ బూందీ, మరమరాలు, కార్న్ ఫ్లేక్స్, మళ్ళీ ఆనియన్, లైట్గా టమాటా వేస్తాము. ఓకే, కొద్దిగా కరివేపాకు, టమాటా కట్ చేసి పెట్టుకుంటాము. మళ్ళీ ఇవి ఇంతకు ముందు ఏదైతే వేసామో మసాలాలన్నీ, ఉప్పు, కారం ఇవి వేసేసుకుంటాము. ఓకే, కొద్దిగా లెమన్ వాటర్ ఉంటుంది. ఇది మామూలుగా మనకు హడావిడి ఉంటుంది కాబట్టి లెమన్ కట్ చేయం మనము. వాటర్ వేసి పెట్టుకుంటాం, ముందుగానే రెడీ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, దీన్ని మిక్స్ చేయాలి. ఇట్లా ఈ విధంగా కలిపేసుకోవాలి. కారం, ఉప్పు ఇదంతా కలవాలి అంతే. కలిపేసినాక ఈ విధంగా దీనికి ఇది ఏమైతే ఉంది కదా పెరుగులో, ఇది పైన ఇలా వేసేసుకోవాలా. ఓకే, ఇది వేసినాక మళ్ళీ కొద్దిగా ఆనియన్స్, తర్వాత కొద్దిగా సేవ్ ఉంటుంది, ఇది పల్లీలు
ఏమంటారు దీన్ని మొత్తం? దీనికి వంకాయ పెరుగు అంటారు. ఓకే, చూడండి మీకు టేస్ట్ ఇస్తాను. వంకాయ పెరుగు, వంకాయ బజ్జీ రకరకాల ఇట్లా తినేసుకోవాలా. చూడండి ఈ విధంగా. ఓకే, రెడీ అయిపోయింది. ఓకే, వంకాయ పెరుగు మనకు తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఓకే, చాలా బాగుంది టేస్ట్ అయితే. వంకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, నాకు కూడా ఇష్టం ఉండదు యాక్చువల్గా, కానీ చాలా మంచి ఫ్లేవర్ అయితే ఒకటి రావడం జరుగుతుంది. తినొచ్చు. దీంట్లో పెరుగు, వంకాయ అంటే బజ్జీ, పెరుగు అవన్నీ కలిపి చాలా ఒక మంచి టేస్ట్ అంటే ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చాలా బాగుంది. మీరు ఇక్కడ విజిట్ చేయొచ్చు, తప్పక విజిట్ చేయండి. ఇవి నీట్నెస్, హైజీనిక్గా అయితే చాలా బాగా చేసి ఇవ్వడం జరుగుతుంది. వంకాయ బజ్జీతో పాటు ఈ మసాలా కలుపుకొని తింటే అసలు మామూలుగా లేదు తెలుసా. చాలా మంచిగా చేస్తారు. ముంతా మసాలాలు కూడా ప్రతి బజ్జీతో చేసిస్తున్నారు. అదేవిధంగా మిర్చి ఉల్లిపాయలు వేసేసి చాలా బాగా అయితే చేసిస్తున్నారు. అందుకోసం నేను మళ్ళీ ఇంతకుముందు కూడా నేను ముంతా మసాలా తీయడం జరిగింది. తప్పక ఇక్కడ మీరు విజిట్ చేయండి. ఇప్పుడు నేను అడ్రస్ చెప్తాను చూడండి. ఈ మిర్చి పాయింట్ యొక్క అడ్రస్ మనకు హైదరాబాద్లో చందానగర్లో పీజేఆర్ స్టేడియం అని ఉంటుంది. దాని పక్కన రోడ్ నుంచి మనం స్ట్రేట్గా పైకి వచ్చినట్లయితే లెఫ్ట్ సైడ్లో కనబడేదే మనకు అభిరుచి మిర్చి పాయింట్ ముంతా మసాలా. మన ఛానల్ MJLF హబ్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల అసలు మీకు ఏం డబ్బులు ఏం కావు. ఒక లైక్ కూడా ఇవ్వండి. ఓకేనా? మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.